ఏబిఎన్ న్యూస్ కర్నూలు జిల్లా తుగ్గల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. గోల్డ్ మైన్ వచ్చింది. ఆ గోల్డ్ మైన్ వచ్చిన శుభ సందర్భంలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మేమిచ్చే డబ్బులు ఇస్తాం. అదే మరి నేను అడిగాను ప్రభాకర్ గారిని, త్రివేణి మేనేజింగ్ డైరెక్టర్ గారిని. I requested him, you adopted this village, make a model village. You are capable of changing total people's future. Why can't you adopt? Ante he agreed to adopt. He is going to make Swarnagiri as a model village with a true spirit. That is my appreciation. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నిన్నటి వరకు ఫస్ట్ టైం ఎవరు చెప్పలేదు రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తారని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభం అవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. దేశంలో బంగారు ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే మన స్వర్ణగిరి నుంచే. అదే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేశమంతా కూడా 80,800 టన్నులు బంగారు దిగుమతి చేసుకుంటున్నారు. చమురు తర్వాత దేశం అత్యధికంగా దిగుమతి చేసుకునే విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టే ఏకైక దిగుమతి బంగారం. భారతదేశం ఎప్పుడు కూడా బంగారం పైన మమకారం. ప్రతి ఒక్కరు కూడా కాస్తో కూస్తో బంగారు ఉంటే దానివల్ల చాలా భరోసాగా ఒక ఇంటికి గౌరవంగా ఆలోచిస్తాం. అయితే ఈరోజు మన దగ్గర కనీసం సంవత్సరానికి 1 టన్ను ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కేజీలతో బంగారం ఉత్పత్తి ప్రారంభమైంది. ఇది 1000 కిలోలకు వెళ్తుంది. ఇప్పుడే నేను మాట్లాడాను, ఇక్కడ మనం ప్రారంభించిన 2వ యూనిట్తో కలిపి 50 మెట్రిక్ టన్నులు బంగారాన్ని మన ప్రాంతం నుంచే ఉత్పత్తి చేయబోతున్నాం. ఇది ఒక చరిత్రని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల ఇప్పటికే ఒక 800 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తొందరలోనే 1500కు పెంచుతారు. ఇవన్నీ కానీ అయితే 5000 మందికి ఈ స్వర్ణగిరి గోల్డ్ మైన్స్ లోనే, గోల్డ్ ఫీల్డ్ లోనే ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది పత్తికొండ. నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నియోజకవర్గం. ఇప్పుడే కాదు, తెలుగుదేశానికి కంచు కోట ఈ పత్తికొండ నియోజకవర్గం.